చేనేత వస్తువుల ప్రదర్శన గ్రామీణ్ భారత్ మహోత్సవ్ జరుగుతుంది. ఎగ్జిబిషన్ కమ్ సేల్ కూడా. మరి ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఏంటంటే తమ చేతి వృత్తులని ఇక్కడ ప్రదర్శించారు. లోపల ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఏం స్పెషల్స్ ఉన్నాయి, ఎలాంటి వస్తువులు ఉన్నాయి, ఎలాంటి దుస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, రండి. యాక్చువల్గా ఇక్కడ మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నాయి. వీళ్ళ స్పెషల్ ఏంటి అంటే బ్యాంబూ ప్రోడక్ట్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ అండి. ఇవన్నీ కూడా బ్యాంబూ కూడా మనకి వీళ్ళు ఇక్కడ పెట్టారు స్టాండింగ్ కోసం. షో కేస్ లో ఫ్లవర్ వాజ్ లాగా ఇది ఉంది. అట్లాగే బ్యాంబూ కోంబ్ ఉంది, దివ్వెన్లు కూడా. ఇంకా కీ చైన్స్ కూడా బ్యాంబూవే కీ చైన్స్. ఇంకా టూత్ బ్రష్, టంగ్ క్లీనర్స్ వీళ్ళ దగ్గర అన్ని బ్యాంబూతో తయారు చేసి ఉన్నాయి. ఇంకా డైరీ ప్రొడక్ట్స్, నెయ్యి ఇవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా బాగా నాకు నచ్చింది బ్యాంబూ వాటర్ బాటిల్ అండి. ఇది ఏంటి ప్రత్యేకత అంటే మనకి లోపల వాటర్ వేసినప్పుడు ఫిల్టర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఫిల్టర్ అవుతుంది వాటర్లో ఏవైనా ఉంటే మనకి అవి పోవడానికి ఇక్కడ అడ్డుపట్టుగా ఫిల్టర్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. బాటిల్ వచ్చేసి 450 అండి బాటిల్. చాలా చాలా బాగుంది. సో వీళ్ళ దగ్గర చాలా స్పెషల్గా ఉన్నాయి అన్ని బ్యాంబూవి. ఇంకా లేడీస్కి యూజ్ అయ్యే హెయిర్ క్లిప్స్ ఉన్నాయి, అట్లాగే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాంబూవి, ఎలాంటి కెమికల్ కలవనివి, చక్కగా మనకి ప్రకృతి పరంగా అన్ని లభించినవే మనకు ఉన్నాయి. అందులో ఇక్కడ ఏంటి అంటే ఉమెన్ మెయిన్గా వాళ్ళే ప్రొడక్ట్స్ తయారు చేసి మనకి వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం అయితే జరిగిందండి. ఉమెన్స్ ఎక్కువగా ఈ స్టాల్స్లో చూసుకుంటే ఉమెన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు మనకి. వాళ్ళు ఇంకా మిగతా స్టాల్స్ ఏమున్నాయో మీకు చూపిస్తాను, రండి. సో మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళది ఇక్కడ ఏంటంటే వాళ్ళ ట్రెడిషన్ ని చూపించేటట్టుగా ఇక్కడ బొమ్మలు పెట్టారు. ఇవన్నీ ఇత్తడివి, బ్రాస్ తో తయారు చేసినవి. ఇవి చూసారా, మనకి రీసెంట్ గా చూసుకుంటే కాంతార మూవీలో బోతకోల అనే ఒక ట్రెడిషనల్ ని బయటికి తీసుకొచ్చారు. సేమ్ అట్లాగే వీళ్ళ ఛత్తీస్గఢ్ లో వాళ్ళు పూజించే దేవతలు కావచ్చు, అంతకు ముందు వాళ్ళు ఉన్న తాత ముత్తాతల నుంచి వచ్చేవి కావచ్చు, అవన్నీ ట్రెడిషనల్. ఈ కావిడి మొయ్యడాలు ఇట్లాంటివన్నీ వీళ్ళు బొమ్మల రూపంలో చూపించారండి. చాలా చాలా బాగున్నాయి. ఇవి చాలా వెయిట్ కూడా ఉంటాయి ఇత్తడివి కాబట్టి. ఇక్కడ మనకి తమిళనాడు స్టాల్ ఒకటి నాకు చాలా బాగా ఆకర్షించింది. ఎందుకు అంటే దీపావళి వచ్చేస్తుంది. అట్లాగే ఈ దీపాలతో పాటు మనకి పాత తరంలో చూస్తే అప్పటికి కరెంటు లేనప్పుడు ఇవే వాడేవారండి. లాంతర్లు, దీపం బుడ్డిలో అంటారు వీటిని. వీటిలో ఒత్తుంటుంది. ఇది వెలిగించాక గాలికి ఆరకుండా ఈ గ్లాస్ ని ఇట్లా పెడతారనమాట. సో ఇదొకటి చాలా బాగుంది. ఇంకా ఇవేంటండి ధూపు అది వస్తుంది. ఇదైతే మీకు హోమియోపతి సెంటర్ వస్తుంది. కెమికల్ లేదు, పర్ఫ్యూమ్ లేదు, ఆర్గానిక్ సెంటర్. ఓకే, అన్ని తమిళనాడు మేడ్ ఇన్ తమిళనాడు కన్యాకుమారి. అవునా, చూసారా ఎంత బాగుందో. ఇది పొగ వస్తుంది ఇట్లాగా. అంటే ఇంట్లో మనకి ధూపు వేస్తాం కదా, ఇది ఇంతసేపు ఉంటే బాగుంటుంది. ధూపు ఎందుకు వేస్తారు అంటే ఎక్కువగా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి వేస్తూ ఉంటాము మనం. ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇట్లా ఇళ్లల్లో పూజలు చేసినప్పుడు ఈ ధూప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఏమి లేదు, ఇది మట్టిదే. దీంట్లో ధూప్ స్టిక్ పెట్టేశారు. ఆ పొగ బయటకు రావడానికి ఈ హోల్స్ ని వీళ్ళు క్రియేట్ చేశారు. చాలా బాగుంది. దీంట్లో ఆయిల్ దీని నిండా పోయాలి. అప్పుడు ఈ ఒత్తి అయిపోతే నార్మల్ భూజపతి యూస్ చేయండి. అది ఎట్లా పెట్టాలి? సెంటర్ లో మేడం, సూపర్. ఓహో, దాంట్లో పెట్టేది. ఓకే, ఇలా హోల్ ఉంటుంది. ఆ హోల్ లోకి ఆ ఒత్తులు అనేవి పెడితే ఇక్కడ ఓకే సైడ్ కి లాగడానికి కూడా ఇక్కడ హోల్ ఉంటుంది. సో ఈ హోల్ లోంచి ఇలా పెట్టేసి మనం ప్రమిదికి ఎట్లా పెడతాము అట్లాగా పెట్టాలన్నమాట. దీంట్లో ఆయిల్ పోసి ఇట్లా రౌండ్ లో ఆయిల్ ఫిల్ చేయండి. హాఫ్ ఆయిల్ ఫిల్ చేస్తే మీకు 12 అవర్స్ అయింది. ఒకప్పుడు అంటే కిరోసిన్ అవి ఇవి పోసేవాళ్ళు. కెరసిన్ లేదు, గీ కోకోనట్ మీ కెరసిన్ లేకపోతే మీ ఏమైనా యూస్. ఓకే, థ్యాంక్ యూ.
కొండపల్లి బొమ్మలు అనేవి ఎప్పటికీ ఫరెవరేనండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మరి అమ్మల కాలం నాటి నుంచి కూడా, అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా వీళ్ళు తరతరాల వారసత్వంగా వస్తూ ఉంది కొండపల్లి బొమ్మలు అనేవి. ఎంత అందంగా ఉంటాయంటే, కొండపల్లి బొమ్మ వయ్యారి బొమ్మ అని సాంగ్ కూడా కొండపల్లి బొమ్మల మీద రాశారంటేనే మనం అర్థం చేసుకోవచ్చండి. అంత చక్కటి రూపాల్లో ఉంటూ ఉంటాయి, ఎంత చక్కగా తల ఊపుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. సో మరి కొండపల్లి బొమ్మలు అనేవి మీ తరతరాలుగా వస్తున్నాయి. అవునండి, తరతరాలనండి. మా నాన్నగారు వాళ్ళు ఇదే పని. మా చిన్న నాన్నగారు వాళ్ళు చేస్తుంటే చదువుకునే రోజుల నుంచి కూడా అప్పుడు హెల్ప్ ఏదో ఒకటి చిన్నప్పుడు కూడా పెయింటింగ్ చేసేవాళ్ళం. చిన్నప్పటి నుంచి అండి బాగా అలవాటు. ఇక మా పెళ్ళైన తర్వాత మా వారు కూడా ఇందులో ఇంట్రెస్ట్ ఉండి ఈ పని నేర్చుకుని ఇందులోనే సెటిల్ అయిపోయాం. మీ పిల్లలు ఇప్పుడు ఎట్లా? మా పిల్లలు కూడా పని వచ్చండి, వచ్చు ఇంట్లో. ఎందుకంటే అసలు సొంత పని అనేది వచ్చి ఉండాలి. ఎంత చదువుకున్న కళ అంతరించకూడదు ఈ పనిలో. మా పని మళ్ళీ మాతోనే అంతరించకూడదు. మా పిల్లలకు కూడా వచ్చు, చేస్తారు. చదువుకున్నా కూడా నాకు హెల్ప్ చేస్తారు పిల్లలు. చదువుకునేటప్పుడు ఒక రోజు బాగా అర్జెంట్ ఉంటే సెలవు పెట్టి మరి నాకు హెల్ప్ చేస్తారు. ఎంత అదృష్టవంతులు మీరు. 3 పిల్లలండి, ఆడపిల్లలు. వాళ్ళందరూ ఆడపిల్లలే. ఓకే, వాళ్ళందరికీ పెయింటింగ్ వచ్చు. ఆడపిల్లలు అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటది. ఈ బొమ్మలు ఇవన్నీ కూడా బాగా శ్రద్ధగా చేస్తారండి. ఇప్పటికైనా నాకు అర్జెంట్ వర్క్ ఉంటే పంపిస్తాను, చేసి పెడతారు పిల్లలు. అంటే ఇది 4 పీస్ వస్తుందండి. ఇది 4 మనకి తల సపరేట్ గా, ఇక్కడ నుంచి నడుం పార్ట్ సపరేట్ గా, ఇక్కడ నుంచి ఇది వస్తుంది, కాళ్ళు సపరేట్ గా వస్తాయి. మీకు చూపిస్తాను. యాక్చువల్ గా ఇది ముందు తీయాలి, ముందు అది తీయాలి, తర్వాత ఇది ఇదన్నమాట. ఇలా వస్తుందండి మోల్డింగ్ అండి. 4 పీసెస్ అయితేనే ఈ కొండపల్లి బొమ్మ మనకి అనేది బ్యాలెన్స్ చాలా బాగుంది, అట్రాక్షన్ ఉంటది అనమాట. కలర్స్ కూడా మీరు మంచి వేస్తారు. కలర్స్ ఆయిల్ పెయింట్, ఇదేమో ఎనామిల్ పెయింట్ అండి. నేచురల్ పెయింట్ వేస్తాం. ఎన్ని సంవత్సరాలమ్మా ఈ ఫీల్డ్ లో మీరు? అసలు పుట్టిందే ఇందులో. మీకు అంటే మహిళగా బిజీగా ఉంటారు ఇంట్లో. అవును. మరి ఎట్లా ఈ బిజినెస్? తొందరగా ఎర్లీగా లేసి పొద్దున్నే లేసి ఉద్యోగం పిల్లల క్యారేజీలు కట్టడం అవన్నీ చేసేసి మళ్ళీ త్వరగా 10-10:30 కల్లా మళ్ళీ ఆ పని అంతా ఇంట్లో పని అయిపోవాలి, ఈ పెయింటింగ్ లో కూర్చోవాలి. సూపర్. మనకి ఇంకొక షాప్ కర్ణాటక వాళ్ళండి. ఇక్కడ వస్తువులన్నీ కూడా నాకు ఎందుకు యాంటిక్ పీస్ లాగా అనిపించాయి. ఇవన్నీ బ్లాక్ సిల్వర్ మిక్స్డ్ తో ఉన్నాయి. వీటిలో మనకి బ్యాంగిల్స్, కీ చైన్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, ఇంకా ఫ్లవర్ వాజులు, ఫోటో ఫ్రేమ్స్ ఒకటని కాదండి, ఆల్మోస్ట్ అన్ని వీళ్ళ దగ్గర చిన్న చిన్నవి కూడా. మీరు చూడండి, శారీకి పెట్టుకునే పిన్ అండి. ఇక్కడ మనం శారీ కుర్చీలకు పెడతాం కదా, నేను నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలా మనం చున్నీలకు కూడా పెట్టుకోవచ్చు, స్టైలిష్ గా కనిపిస్తాయి. ఇట్లా అన్నమాట. పిన్ ఉంటుంది, పిన్ని స్టిక్ చేస్తే ఇట్లా ఉంటుంది. సూపర్. అసలు వీళ్ళు ఓన్ గా తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా శారీ పిన్స్. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళు తయారు చేసేది ఇక్కడే ఉంది. మనకి వీళ్ళు ఈ డిజైన్స్ ఉన్నాయి, ఎవరికి ఏ డిజైన్ కావాలంటే అది ఇస్తారు మీరు, అంతే కదమ్మా, కస్టమైజ్ తో. ఓకే. సో మొత్తానికి ఏంటంటే ఇది బీదర్లో దొరికే అరుదైన మట్టి అంటండి, ఇంకెక్కడ దొరకదంట. సో ఈ మట్టితో వీళ్ళు ఈ ఆర్నమెంట్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నారు. చేనేత వస్త్రాలు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆ చేనేత మిషన్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు వీళ్ళు. ఎలా నేస్తారు ఏంటి, ఇక్కడ మనతో పాటు సార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే ఎలా నేస్తారు, ఎన్ని తరాలుగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు? పద్మశాలి ఈ వృత్తిలోనే ఉన్నాము. చీరలు నేస్తాము, పంచులు నేస్తాము, పంచి పొట్టు చీరలు, అన్ని చీరలు నేస్తాము మొత్తం. అంటే ఫోటో ఫ్రేమ్ కూడా క్లాత్ మీద వేసారా? క్లాత్ మీద వేస్తాం కదా. అవును. అంటే కలర్స్ ఎట్లాంటివి వాడారు దీనికోసం? కలర్స్ నేచురల్ కలర్స్. నేచురల్ కలర్స్. నేచురల్ కలర్స్ వాడతాం. ఇవి క్లాత్ పైన నేచురల్ కలర్స్ తో వీటిని వేసారండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు సపోజ్ ఈ చీర తీసుకుందాం, దీంట్లో చాలా కలర్స్ వచ్చినాయి, రెడ్ తో పాటు గ్రీన్, ఇంకా ఎన్ని దారాలు యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక చీరకి? ఈ దారాలు మొత్తం యూజ్ చేస్తాం. ఒకసారి ఆన్ చేస్తారా? ఆన్ చేయడానికి ఏమైనా, ఇది మిషన్ కాదండి, ఇది మనం మాన్యువల్ గా చేత్తోనే మనం ఇది చెయ్యాలన్నమాట. నేను ఇంకా ప్లగ్ పెట్టి ఏమైనా ఆన్ చేస్తారు అనుకున్నాను, కాదు, కాళ్ళతో మిషన్ లాగా ఆయన ఆన్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా కష్టమైన పని. అంటే చీర ఎన్ని రోజులు పడుతుందండి ఒక చీర నేయడానికి? ఒక చీర నేసేదానికి కనీసం 1 వారం రోజులు పడుతుంది. ఒక చీరకు 1 వారం రోజులు పడుతుంది. అన్ని మంచి కలర్స్ యూజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. కాటన్ అనేది ఎట్లా? కాటన్ మేడం, కాటన్ మామూలు ఒరిజినల్ కాటన్, దూదితో తయారు చేస్తారు.
వాళ్ళ మిషన్ నుంచి వస్తుంది ఓకే నూలు తీసుకొని కాటన్ మేము దాన్ని గెంజి పెట్టి ఇది చేసి చేస్తాం. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో ఇది కూడా తమిళనాడు వాళ్ళదేనండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే బనానా ఆకులతో చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఇవి చూడండి. మనం ఎక్కడైనా టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పువ్వులు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగులు కూడా అంతేనండి, చాలా బాగా తయారు చేశారు బనానా ఆకులతో. ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఇది కూడా బనానా, చూసారా? హ్యాండ్ మేడ్ అన్ని హ్యాండ్ మేడ్. ఓకే, ఇదేంటి దేనికి యూజ్? పూజరు, పూజ రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఇది అంటండి. ఎంత నీట్గా చేశారు, ఎంత క్యూట్గా ఉంది. ఇది అయితే చాలా బాగుంది. ఇది ఓ, దీంట్లో లైట్ పెట్టుకుంటే మనకి ఫ్యాషన్ సూపర్గా ఉంది. ఇది లైట్ పెట్టాలి దీంట్లో నైట్ టైము, చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఫ్రూట్స్ లేదంటే పూజవి కొబ్బరికాయ అవన్నీ కూడా పెట్టుకెళ్ళచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా పౌచెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, మనం మనీ పౌచెస్ చూడండి. 2 జిప్పులు ఇచ్చారు. అసలు తయారు చేయడం మెచ్చుకోవాలి. మనం ఏటీఎం కార్డులు ఇట్లాంటివన్నీ యూజ్ చేసినప్పుడు వీటిలో దాచుకోవచ్చు, మనీ కూడా దాచుకోవచ్చు. ఇక్కడ మనం హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్కి వచ్చాము. వీళ్ళ దగ్గర ప్యూర్ హనీ, అందులో మనం హనీ అంటే ఇప్పటి వరకు బెల్లం పాకంలా ఉంటుంది మనకు తెలిసిందే, కానీ వీళ్ళ దగ్గర వైట్ హనీ ఉంది. దీని స్పెషల్ ఏంటో అడిగి తెలుసుకుందాం. స్పెషల్ క్యా है सर? इसका स्पेशल मैम ये होता है, इसकी तासीर ठंडी होती है और जैसे मेडिसिन लेता है कोई उसके लिए बेस्ट होता है जैसे। और आयुर्वेद क्या बोलता है कि 40+ के बाद व्हाइट हनी खाना चाहिए। हाँ ये ओके, ये होता है, ये सिंगल फ्लावर का होता है और अक्टूबर नवंबर में इसकी पैदावार होती है। ओके, తయారవుతుంది మేడ్. हाँ अक्टूबर नवंबर में। ओके, ఇది और ये फॉरेस्ट हनी बोलते हैं इसको। ओके, ये मल्टी फ्लावर का होता है। ओके, और इसकी तासीर गर्म होती है जैसे सर्दी खांसी। ప్యూర్ హనీ అనేది కొంచెం ఘాటుగా ఉంటుందండి. మనకి ఈ ప్యూర్ హనీ అసలు దొరకట్లేదు. ఎంత పెద్ద మాల్స్ లో కూడా ఎంతో కొంత కొంచెం కల్తీ అయితే జరుగుతుంది పక్కాగా. ఇది మనం టేస్ట్ చేస్తే తెలుస్తుంది. అందులో వైట్ హనీ అనేది నేను ఇక్కడే చూసాను, నేను ఎక్కడ చూడలేదు. ఇంకా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఏ క్యా है? ये मल्टी हनी है अभी, मल्टी फ्लावर का है। ये गर्मियों में इसकी तासीर गर्म होती है जैसे हम सर्दी खांसी और जुकाम उसके लिए वेट लॉस करना हो, फेस पैक के लिए हो तो ये वाला हनी। ఫేస్ ప్యాక్ కి యూజ్ చేయొచ్చు. అట్లాగే కాఫ్ దగ్గు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుందంట. जैसे बच्चों को प्रॉब्लम होता है, చిన్న పిల్లలకు కూడా మనం ఎక్కువగా తేనెతో వాళ్ళకి మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాం కదా, దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అంటున్నారు. मैम ये हमारा गुच्छी होता है, इसको मॉरल मशरूम बोलते हैं। స్పెషల్ క్యా है? ये स्पेशल है, जब फरवरी और मार्च में बिजली चमकती है ना, ओके, वो जो जहाँ पे बढ़ती है वहाँ पे नेचुरल तैयार होती है। जब ये तैयार होती है तो इतना पीस होता है इसका, और इसका कीमत है 20,000 पर केजी। 20,000 पर केजी। वाह, और ये हार्ट के लिए होती है, बेस्ट है। और पुलाव में डाल के खाते हैं लोग। ఓకే, పలావ్ మే ऐसे इसको इसकी मेडिसिन बनते हैं हार्ट का। ఇవి ఏంటంటే హార్ట్ కి సంబంధించిన ఏవైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా వాడచ్చంట. ఇవి గుచ్చి, ఇది కేజీ 20,000 అండి. మనమైతే కొనడం కష్టమే అనిపిస్తుంది, కానీ మరి నేచురల్ ప్రొడక్ట్స్ అంటే ఆ మాత్రం ఉంటాయి. అందులో హిమాచల్ ప్రదేశ్ లో పండేవి ఇవి ఆర్గానిక్ అంతా కూడా. ये मैम हैंडमेड హ్యాండ్ మేడ్ एप्रिकॉट का। ఆప్రికోట్ స్మెల్ వస్తుంది, ये స్మెల్ ఆత हाँ, చాలా బాగుంది. नो केमिकल नहीं होगा, ప్యూర్ होगा। ऑर्गेनिक। हाँ ऑर्गेनिक है। इसमें तीन है, ती- वॉलनट भी है, ओके। रोज भी है అచ్చా, और एप्रिकॉट है। ఇంకా ఇవన్నీ वॉलनट ऑयल నైట్ టైం ఫేస్ కి అప్లై చేస్తే మనకి ఎట్లాంటి మచ్చలు అవి ఉంటే పోతాయి. इसको खा भी सकते हैं और लगा खा भी भी? सकते हैं। हाँ हाँ, जैसे आप सैंडविच बना रहे हैं उसमें लगा लो। अच्छा, हाँ ये हार्ट के लिए जो बेस्ट है ना। సూపర్. ఇది ये रतन जोत ऑयल, ये बालों के लिए होता है मैम, डैंड्रफ खत्म हो जाते हैं इससे, रतन जोत ऑयल। रूखापन खत्म होता है, ये रतन जोत ऑयल है। हाँ ये नेचुरल हमारा हैंडमेड है सब। अच्छे, ये मैम केदार देवदार का नाम सुना है? हाँ, देवदार। हाँ उसकी जड़ का ऑयल होता है। ओके, ये हमारा जॉइंट पेन्स के लिए, जॉइंट पेन्स। जॉइंट पेन्स के लिए। बाकी तो गूगल में जो मर्जी सर्च कर लो आप ना, इतना तो अच्छा। मैं बता। हाँ ये
ఇవి ఏవైనా మనకి ఒళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా వాటికి యూజ్ చేస్తారంట. ये मैम काला जीरा। కాలా జీరా. हाँ, ये हमारा जैसे छाती खराब हो जाता है, जैसे कफ हो जाता है, हैवी हो जाता है, तो उसके लिए इसका काढ़ा पीते हैं, पानी में बॉईल करके उसका बिना నీళ్లు మరిగించి వాటిలో వీటిని ఒక స్పూన్ వేసి తాగితే మనకి హార్ట్ కి మంచిది. ఇది కాలా జీరా, काला जीरा। జీలకర్ర. బాగుంది. मैम ये सलाजीत, సలజిత్. ये కాటికా. नहीं सलाजीत, सलाजीत होता है जैसे हार्ट के लिए दूध के साथ लेते हैं, इसको बहुत गर्म होता है, ఓ मैन पावर के लिए होता है, और जैसे कि इसका जैसे पुराना लगा हो, अंदर का चोट हो, అచ్చా. तो उसके लिए भरपाई करता है। अच्छा, सलाजीत के लिए ఏ కేసర్. ये केसर। ఇది అందరికీ తెలుసు కుంకుమ పువ్వు అని చెప్పి. మరి మనకి దీపావళి వచ్చేస్తుంది, మట్టి విగ్రహాలు మట్టికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అంటూ ఉన్నారు. మరి మట్టి ప్రమిదలు ఉన్నాయి ఇక్కడ. మనకి పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా ప్రమిదలతో పాటు ఇక్కడ కొన్ని కుండలు, అట్లాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్టవ్వులు ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. మనకి చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఇవి తయారీకి మాత్రం చాలా కష్టం అండి. ఇది చూడండి, అప్పట్లో ఈ పొయ్యిలు వాడేవారు, వీటిలోంచి కట్టెలు పెడతారనమాట. కుండకి మూత ఎంత బుజ్జిగా ఉందంటే చాలా బాగుంది. అట్లాగే కడాయిలు కూడా ఉన్నాయి, స్టవ్ల పైన పెట్టారు వీళ్ళు కడాయిలు. మరి దీపావళికి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి వీళ్ళు కలర్స్ వేసినట్టున్నారు. ఏం కలర్లు వాడారో అడుగుదాం. స్వస్తిక్తో కలిపి చాలా ప్రమిద అయితే చాలా నీట్గా ఉంది. ఇవి ఎక్కడవి? మాల్ అంతా ఎక్కడ తయారు చేశారు? ఇవి మా ఊర్లో మేము దుమ్మకొండ, మా విలేజ్. ఇది మేము మట్టితో చేసిన తర్వాత ఎవరికైనా డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా మేము వాటర్ పెయింట్ వేస్తాం. మళ్ళీ వాటర్ పెయింట్ ఇది సో ప్రాబ్లం లేదు, ఎలాంటి కాలుష్యం కాకుండా చెరువులో మనం ఇప్పుడు ఇలా వాడినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం కాదు. వాటర్ పెయింట్ కరిగిపోతుంది భూమిలోకి. అలా. ఓకే, చాలా బాగుంది. ఎంత పడుతుంది ఇది? ఇది మనకు ఈచ్ వన్ 100 రూపీస్ అలా అమ్ముతాం. ఓకే. ఇక్కడ మనకి లెదర్ ల్యాంప్ షేడ్స్ అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తయారు చేసినవి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి, ఉమెన్ అన్నమాట. ఆవిడ ఉన్నారు, వాళ్ళతో పాటు మాట్లాడదాము. ఏంటి అసలు ఎలా తయారు చేశారు? నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు దేంతో తయారు చేశారు? ఎట్లా ఇవి? ఇది మేక చర్మం మేడం. మేక చర్మం. మేక చర్మంతో తయారు చేస్తాం మేడం. ఓ, ఈ మేక చర్మంతో ఫస్ట్ పీస్ తీసుకొని కొలత పెట్టుకొని పీస్ తీసిన తర్వాత డ్రాయింగ్ చేసుకొని, డ్రాయింగ్ తర్వాత ఇవి టెస్టింగ్ మేడం, హోల్డ్ చేసుకొని మొత్తము ఫిట్ చేసుకొని మళ్ళీ పెయింట్, క్యామెల్ పెయింటింగ్ వాటర్ ప్రూఫ్ మేడం. మీరే వేస్తారా? మేమే వేస్తాం. డ్రాయింగ్ చేసేది మా హస్బెండ్ వాళ్ళు చేస్తారు. మీకు కూడా వస్తుంది కదా? పెయింటింగ్ చేస్తాం మేము. ఏం కలర్స్ వాడతారు? క్యామెల్ పెయింటింగ్. క్యామెల్ పెయింటింగ్ మేడం. ఇక్కడ హోల్డర్ వైర్ ఇక్కడ ఇలా వస్తుంది, బల్బ్ దాంట్లో పెట్టాలా? హోల్డర్ వైర్ ఇలా ఫిట్ చేసుకుంటే ఇట్లా ఫిట్ చేసుకుంటే ఇలా ఫిట్ చేసుకుంటే ఇలా లైట్ పడుతుంది. ఓకే, నేను షాక్. ఎందుకంటే ఇది నేను పేపర్ అనుకున్నాను, యాక్చువల్గా మేక చర్మం అని నేను ఊహించలేదు. నేనే షాక్ అయ్యాను. ఇవి ఎట్లా చేస్తారు? డోర్ హ్యాంగింగ్. డోర్ హ్యాంగింగ్స్ ఇవి మామూలుగా లైటింగ్ వస్తుంది. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో? ఇవి దీంట్లోనే పీస్ మిగిలింటుంది మేడం. పీస్ మిగిలిండే దాంట్లో ఇది వచ్చేసి డ్రాయింగ్ చేసుకొని ఈ మేక చర్మంలో మిగిలినవి డ్రాయింగ్ చేసుకొని పీస్ నీట్ గా కట్ చేసుకొని పెయింట్ చేసుకొని ఇట్లా పూసులు ఓకే చేసి అందంగా కనిపించారు. డోర్స్ హ్యాంగింగ్. ఓకే ఓకే. ఇంకా పెద్దవి కూడా సేమా? పెద్దగానే అంతే మేడం, పెద్ద సైజు కూడా అంతే. ఇవి వాల్ ల్యాంప్ మేడం. వాల్ ల్యాంప్. ఓకే, దాంట్లో ఈ ల్యాంప్ పెట్టచ్చా? ఇలా వస్తుంది. పెట్టొచ్చు మేడం. పెట్టొచ్చు. ఇవి డ్రైవ్ గానే అంతే మేడం. ఇవి ఆఫీసుల్లో, హాల్లో ఎక్కడున్నా కానీ ఫ్రేమ్ చేయించుకొని ఫ్రేమ్ చేయించుకుంటాం మేడం. ఇలా ఫ్రేమ్ చేయించుకోవాలి. ఇవి కూడా మేక చర్మం. ఇది కూడా మేక చర్మం. అంటే దేవుడు వేశారు కదా? దేవుడు, మనము దేవుడు అంటాం కదా, శివయ్య మన చర్మంతోనే కదా. ఇంకా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది రావణుడిది చూడండి.
పపరేట్ షో అని మేడం ఫస్ట్ పపరేట్ షో చేస్తా అంటే ఇప్పుడు తోలుబొమ్మలాట తోలుబొమ్మలాట పోయి ఇప్పుడు ఎవరు చూడరు కదా అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న డ్రాయింగ్ చేసి ఇట్లా ఎగ్జిబిషన్ కి వస్తాం పిల్లలకి కొంచెం ఆడుకుండేకి వాళ్ళకి తెలియదు కదా మేడం తెలిసేది అట్లా కొంచెం మేము ఇచ్చేస్తాం. ఓకే, ఆంజనేయ స్వామి ఇది. ఒకప్పుడు తెరపైన తోలు బొమ్మల ఆటలు ఆడేవారు కదా, ఇప్పుడు లేవు కాబట్టి వీళ్ళు ఇట్లా బొమ్మలు చేసి కాబట్టి బొమ్మలు పిల్లల కోసం చేస్తాం. మనం ఈ షాప్లు స్టాల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ముందుగా జిఐ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అసలు జిఐ ట్యాగ్ ఏంటి? మనతో పాటు శుభజిత్ సాహా సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏంటి జిఐ ట్యాగ్ అనేది? జిఐ ట్యాగ్ ఒక ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అంటే మేధో సంపత్తి హక్కు. దానికి ఒక కమ్యూనిటీకి దాదాపుగా ఏదైనా సొసైటీ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తుంది, ఆ ప్రోడక్ట్ దాదాపుగా అగ్రికల్చర్ ప్రోడక్ట్ కానీ ఇట్లా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా ఏదైనా ఫుడ్ స్టఫ్, ఆ ప్రోడక్ట్కి ఏదైనా యూనిక్నెస్, హిస్టారికల్ ఆరిజిన్, ఏదైనా వాళ్ళు లోకల్లో, గ్లోబల్లో కానీ నేషనల్లో ఫేమస్ ఉంటే, కొన్ని క్వాలిటీ ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఆ కమ్యూనిటీ రైట్ కి ఒక జిఐ భౌగోళిక గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఐ రిజిస్ట్రీ నుంచి ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది. దట్ ఈస్ అష్యూరెన్స్ ఆఫ్ క్వాలిటీ అని. అది ఉంటే ఎక్కడైనా వీళ్ళు చేసుకోవచ్చు బిజినెస్. అంటే వాళ్ళు అథెంటిక్ ప్రొడ్యూసర్స్, ఇంకా కన్స్యూమర్ కూడా మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది, పాసింగ్ ఆల్ ద కండిషన్స్ విచ్ ఇస్ క్వాలిటీ ప్లస్ స్పెసిఫికేషన్స్ పాస్ అయిన తర్వాతనే ఈ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే. సో చూసారు కదా అండి, ఇక్కడ మంచి మంచి వస్తువులు ఉన్నాయి, అట్లాగే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కడ దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.